హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే రెసిపీ అయితే చూసేసారు కదా, చికెన్ దమ్ బిర్యానీ అయితే నేను ప్రిపేర్ చేశానండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈజీగా మనం చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే తినాలంటే ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేసేయండి. సో ఈరోజు వచ్చేసి సండే కదా, సండే స్పెషల్గా అయితే నేను ఈరోజు ఇంట్లో ఈజీగా చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేశానో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, ముందుగా అయితే గ్యాస్ పైన ఒక ప్యాన్ అయితే పెట్టేసి దానిలో ఆయిల్ వేసి ఆనియన్స్ అయితే ఈ విధంగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో నేను ఇక్కడ వచ్చేసి కేజీ వరకు అయితే 1 కేజీ వరకు రైస్ తీసుకున్నానండి. దానిలోకి వచ్చేసి 1/2 కేజీ వరకు అయితే చికెన్ తీసేసుకున్నాను. చికెన్ అయితే శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్న తర్వాత దీనిలో వచ్చేసి మనం యాడ్ చేసుకునే మసాలాలు అంటే గరం మసాలా, ధనియాల పౌడరు, అదే బిర్యానీ మసాలా, పెరుగు, ఆనియన్స్, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు మొత్తం కూడా చక్కగా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం ఈ బిర్యానీ చేసుకోవాలి అనుకున్నప్పుడైతే ఒక 1/2 అవర్ ముందే చికెన్ని ఈ విధంగా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకోండి. అప్పుడు మసాలాలన్నీ ముక్కకు పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని వచ్చేసి గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టి దానిలో వేసి గ్యాస్ని అయితే లో టు ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించేసుకోవాలండి. సో ఇది 90% అయితే కుక్ అయిపోతుంది. ఒకవేళ కుక్ కాకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడికించేసుకోవాలి. సో ఈ లోపైతే మనం దీనిలోకి రైస్ని అయితే ప్రిపేర్ చేద్దాం. చూడండి, రైస్ వచ్చేసి నేను ఓ 15 నిమిషాల ముందైతే నానబెట్టేసానండి, బాస్మతి రైస్. సో ఆ రైస్తో ఇప్పుడు మనం రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూద్దాం. చూడండి, గ్యాస్ పైన అయితే వాటర్ పెట్టేసి దానిలో బిర్యానీ ఐటమ్స్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసి వాటర్ తెల్లేంత వరకు అయితే మనం మరిగించేసుకోవాలి. సో ఇక్కడైతే నేను చికెన్ చూపిస్తున్నాను. చూడండి, ఇదైతే కుక్ అయిపోయింది, వాటర్ కూడా తెరులుతుంది. దీనిలో అయితే రైస్ని యాడ్ చేసేసుకొని 90% అయితే ఉడికించేసుకోవాలి. 90% ఉడికించేసుకున్న తర్వాత అయితే మనం దీన్ని చికెన్లో యాడ్ చేసుకోవాలండి. సో రైస్ అయితే చూసేస్తారు కదా, బాగా పక్కాగా ఉడికిపోయింది. దీని అయితే మనం ఇప్పుడు చికెన్లో యాడ్ చేసేసుకుందాం. చూడండి, చికెన్లో యాడ్ చేసుకునే ముందు చికెన్ని కొంచెం తీసి ఈ రైస్ని ఒక లేయర్ వేసిన తర్వాత దానిపైన మళ్ళీ చికెన్ యాడ్ చేసుకొని తర్వాత మరో లేయర్ అయితే నేను రైస్ని యాడ్ చేశానండి. సో ఈ విధంగా వేసిన తర్వాత అయితే మనం పైన కొత్తిమీర, అదేవిధంగా ఆనియన్స్, వేయించుకున్న ఆనియన్స్ని వేసిన తర్వాత నేను కూడా యాడ్ చేసుకున్న తర్వాత దమ్ పెట్టేసుకోవాలండి. సో పర్ఫెక్ట్గా అయితే మనకి రైస్ కుదురుతుంది. చికెన్ కూడా చాలా బాగా కుక్ అయిపోతుంది. సో వీడియోలో అయితే చూసేస్తున్నారు కదా, రైస్ పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. దీనిలో కాంబినేషన్కి వచ్చేసి నేను పెరుగు చట్నీ అయితే చేసేసానండి. పెరుగు చట్నీ అయితే మనం పెరిగిన ఈ విధంగా అయితే చేసేసుకొని దీనిలో ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకొని కలుపుకుంటానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.